ప్రైజ్ ద లార్డ్. క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధ గ్రంథంలో మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకతను దేవుని వాక్యానుసారం నేర్చుకుందాం. పరిశుద్ధుడు, రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడే ముందు ఆదివారం మట్టల ఆదివారం అని పిలువబడుతుంది. పరిశుద్ధ వారమునకు మొదటి దినంగా కూడా ఈ మట్టల ఆదివారాన్ని పిలుస్తారు. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకు ముందు ఆదివారాన్ని మట్టల ఆదివారంగా జరుపుకుంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 వచనములు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వచనములు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 40 వచనములు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాల్లో మట్టల ఆదివారానికి వచ్చినటువంటి ప్రత్యేకతను మనం చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో పరిశుద్ధాత్ముడు ఈ సన్నివేశాలను వ్రాయించి అనేక సత్యాలను ఆయన మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం యొక్క ప్రవచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా గంతులు వేడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అను ప్రవచనం నశించిన దానిని వెతికి రక్షించటానికి, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి, యేసుక్రీస్తు ప్రభువుగా, రక్షకునిగా, పరిశుద్ధినిగా ఈ లోకానికి వచ్చాడనే వాగ్దానం ద్వారా నెరవేర్చబడుతుంది. రక్షకుడైన యేసు పస్కా పండుగ జరుపుకోవడానికి తన శిష్యులతో యెరూషలేముకు వచ్చిన చివరి ప్రయాణం ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు జరగబోయే సంగతులన్నీ ముందుగానే ఎరిగినవాడై ఉండి కూడా సిలువకు అప్పగింపబడవలసిన ఈ ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వచనములు చదువుకుందాం. యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన పట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారెనెను. గురుటివారును కృంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తుతి సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి
వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. మన రక్షకుడైన యేసుక్రీస్తు మానవునిగా ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఇది ఒక ప్రత్యేకమైన రోజని మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధునిగా, రక్షకునిగా, విమోచకునిగా ప్రజలు ఆయన్ను స్వీకరించి ఘనపరిచిన రోజు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుగా ఒలీవల కొండ నుండి యెరూషలేము వరకు ఊరేగింపు జరిగింది. తండ్రి అయిన దేవుడు ఆయనను ఘనపరిచారు. పరిశుద్ధాత్ముడు ప్రజల్లో ఆయన పనిని జరిగించిన గొప్ప రోజు. చిన్నపిల్లలు మొదలుకొని ప్రజలందరూ దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చు రాజైన క్రీస్తు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా జయము అని ప్రజలందరూ జయధ్వనులు చేశారు. అంతేకాదు యెరూషలేము దేవాలయాన్ని యేసుక్రీస్తు శుద్ధి చేసి అక్కడ ప్రజలందరికీ గొప్ప వర్తమానాన్ని అందించారు. ఆ రోజు యెరూషలేములో గొప్ప స్వస్థత కార్యాలు జరిగాయి. అయితే ఇక్కడ ప్రత్యేకమైన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం నేర్చుకోవచ్చు. కట్టబడిన గాడిద ఇది ధర్మశాస్త్రం ప్రకారం హీనమైన జంతువు, ఎన్నిక లేనిది. ఇది మన హీనమైన పాపపు చీకటి జీవితానికి సాదృశ్యంగా చెప్పొచ్చు. పాపము వలన ఎన్నిక లేని వారంగా లోకమనే కట్లతో కట్టబడిన మనలను ఆయన విడిపించారు. శాపపు కాడిని, పాపపు వస్త్రాలను, చీకటి బ్రతుకుల నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనందరినీ రక్షించడానికి రక్షకునిగా తనను తాను తగ్గించుకొని దీన మనసు కలిగి సాత్వికుడై ఆ ప్రజలే ఆయనను ఘోరమైన శిలువ మరణానికి అప్పగిస్తారని తెలిసి కూడా తండ్రి అయిన దేవుని చిత్తానికి ఒప్పుకొని ఎన్నిక లేని మనలను ఆయన రక్షించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడనే పరిశుద్ధాత్మ స్వరాన్ని అక్కడున్న ప్రజలంతా విని ఆయనను అంగీకరించి తమ పై వస్త్రాలను పరిచి ఆయనను స్వీకరించినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. యేసుక్రీస్తే వారి రక్షకుడని, ప్రభువని, రాజుని, విమోచకుడని అంగీకరించిన వారంతా పునరుత్థానమందు ఆయన ప్రత్యక్షతలను పొందుకున్నారు. ఖర్జూరపు మట్టలు వారి ఆనందానికి, స్తుతికి గుర్తుగా యేసుక్రీస్తు వచ్చే మార్గంలో పరిచారు. అవినీతిని, అక్రమాలను, అన్యాయాన్ని, అపవిత్రతను పారద్రోలే ఆయన గొప్ప అధికారానికి వారు అంగీకరించారు. మనందరం కూడా దేవుని మాటలను అనుసరించడంలో, ఆయన చిత్తానికి అప్పగించుకోవడంలో, ఆయన మార్గాల్లో నడుచుకోవడంలో మాదిరి చూపిన దీనుడు, సాత్వికుడు, విమోచకుడైన క్రీస్తు యేసును పోలి జీవింతుముగాక. ఆమేన్.